ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి జరిగిన జరుగుతున్నటువంటి దారుణాలు, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, హింస, రాళ్ల దాడులు, ఆస్తుల విధ్వంసం. అదేందో ప్రభుత్వం వచ్చి అంత సెటిల్ అయిన తర్వాత కూడా అవి జరుగుతూ ఉండడం. ప్రభుత్వానికి మంచిదా కదా పక్కన పెట్టండి, వాళ్ళ పార్టీకి మంచిదా కదా పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్‌కి ఏ విధంగానూ మంచిది కాదు. మరి వైసీపీ శ్రేణుల మీద విశృంఖలంగా దాడులు జరుగుతూ ఉంటే, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే, మరి తన శ్రేణులను కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? సో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి ఈరోజు ఢిల్లీలో ఒక శాంతియుత నిరసన అని ఏమేమి దారుణాలు జరిగాయనే దాని మీద ఒక దృశ్య రూపంలో చూపించారు ఢిల్లీలో. అండ్ ఒక బుక్ కూడా ప్రింట్ చేసి ఇచ్చారు. ఎన్ని జరిగాయో చూడండి. అవి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. దాదాపు చాలామంది, చాలా పార్టీలు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ నుంచి దాని అధినేత వచ్చారు, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చారు, జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం వాళ్ళు వచ్చారు, శివసేన వాళ్ళు వచ్చారు, ఏఐడిఎంకే వచ్చారు, ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చారు. చాలా పార్టీలే జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించుకుంటూ మీడియాతో కూడా మాట్లాడి, రాజకీయంగా ఇవేం దాడులు, చట్టాలను చేతిలోకి తీసుకుని ఇవేం ఉల్లంఘనలు, రాజకీయాల కదా పక్కన పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అని జాతీయ పార్టీలకు సంబంధించి చాలామంది ఎంపీలు, మాజీ మంత్రులు, అధినేతలు కూడా మీడియా ముందు కామెంట్ చేశారు. జరిగిన ఈ దారుణాలన్నీ చూసి వాళ్ళైతే నోరెళ్ళ పెట్టినంత పని అయింది. ఆ నడి రోడ్డు మీద చేయగని నరికి పడేస్తూ ఉంటే, మెడలు కోసేస్తూ ఉంటే, రాజకీయంగా ఇవేం హత్యలండి బాబు. రాజకీయాలను ఒక ఫ్యాక్షన్ లాగా చేద్దామంటే ఎట్లా కుదురుతుంది? ఫ్యాక్షన్ గొడవలే అవన్నీ సర్దుమనిగిపోయినాయరా బాబు అంటే, ఇప్పుడు రాజకీయాన్ని కూడా ఫ్యాక్షన్ గొడవలాగా చేద్దామంటే కుదురుతుందా? సో దీని మీద మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఢిల్లీలో జరిపినటువంటి శాంతియుత నిరసన అయితే వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువనే సక్సెస్ అయింది. చాలా పార్టీలకు సంబంధించిన నాయకులు రావడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కింది స్థాయి నుంచి కూడా పై స్థాయి నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈవెన్ ఎప్పుడు ఏ కార్యక్రమం మీద కూడా పెద్దగా కనిపించని పరిమల్ నత్వాని, అంటే వైసీపీ రాజ్యసభ ఎంపీ అయినా కూడా ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా పెద్ద పొలిటికల్గా ఎక్కువ కనిపించారు. సో పరిమల్ నత్వాని గారు కూడా వచ్చేసారు. జాతీయ మీడియా అయితే అంబానీ టీం సపోర్ట్స్ వైఎస్ జగన్ అని చెప్పి హెడ్డింగ్లు కూడా పెడుతూ ఉన్నారు. అంటే పరిమల్ నత్వాని అంటే రిలయన్స్లో కీలకం కదా. సో అది దాన్ని పరిగణలోకి తీసుకొని వెరసే మొత్తం మీద ఈ అరాచకాలు, ఘోరాలు జాతీయ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి దాని ఎగ్జిక్యూషన్ ఈరోజు ఢిల్లీలో చేసి ఫలితం మాత్రం సూపర్ సక్సెస్ అయితే సాధించుకోగలిగారు. సో రాష్ట్రపతి మరికొందరు ప్రముఖుల అపాయింట్మెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఉన్నారు. రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. సో మరి ప్రముఖుల అపాయింట్మెంట్లు దొరికితే ఈ ప్రింట్ చేసిన బుక్ కూడా ఇచ్చి జరిగిన దారుణాలు అవసరమైతే మరోసారి దృశ్య రూపంలో చూపించి కంప్లైంట్ చేసి వస్తారు అని ఇప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ వేదిక మీద నుండి కూడా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి డిమాండ్ చేసి ఉన్నారు. ఢిల్లీ వేదిక మీద నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అని జగన్ గారు వాళ్ళ వైసీపీతో పాటు మరికొన్ని పార్టీల ప్రతినిధులు కూడా ఇన్ని దారుణాలు జరిగితే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి, లేకుంటే రాష్ట్రపతి పాలన విధించాలి, మరి ఇవన్నీ తప్పదు, ఇంత హింస ఏంటి అని చెప్పి వేరే పార్టీల ప్రతినిధులు కూడా మీడియా ముందు కామెంట్ చేసి ఉన్నారు.